అన్న మిరాయి మూవీ మాత్రం 100% సినిమా ఎంత ముద్దుగా అంటే నువ్వు ఎంత చక్కగా ఉన్నావో ఈ సినిమా మాత్రం అంత చక్కగా ఉంది. ఈ సినిమా మాత్రం 3.5 రేటింగ్ ఇవ్వచ్చు. ఈ సినిమా బీజిఎంస్ అయితేనేమి అదే బీజిఎంస్ మాత్రం ఆయన నైట్ నువ్వు కోటర్ వేసినావు కదా, కోటర్ కానీ పుల్ వేసి కొట్టిండు ఆయన. అమ్మ తోడు ఏం చేసిండు, ఒక సినిమా ఒక పాట లేదు ఇందులో, ఆ పాట వల్ల నేను డిసప్పాయింట్ అయినా. ఈ సినిమాకు ఒక పెద్ద అయితే మంచు మనోజ్ అన్న నెగిటివ్ మాత్రం చాలా చక్కటి, రితికా నాయక్ గారు హీరోయిన్ మాత్రం చాలా చక్కటి పక్షి ఫైట్ చాలా జబర్దస్త్ ఉంటుంది. పక్షి ఫైట్ ఏమన్నా కొట్టిన పక్షి ఫైట్లు. ఒక మిరాయి అంటే మీరు ఏమనుకుంటారు అంటే మిరాయి అంటే ఒక పేరు కాదు, ఒక కట్టె ఉంటుంది కదా, ఆ కట్టె పట్టుకుంటే మిరాయి సినిమా హీరోకు ఆ తేజస్ బలం వస్తుంది అనమాట. అప్పుడు గుదుగుడ పోతాడు. సినిమా మాత్రం ఒక కలికి ఒక హనుమాన్ సినిమా నుంచి స్క్రీన్ ప్లేలు దొంగతనం చేసిండు. ఆ కలికి సినిమాను చూసినట్టు ఉంటుంది నాకు కొద్దిగా. కలికి సినిమాలు ఉంటాయి కదా, కలికి సినిమాను చూసినట్టుంటే అవి అదేవిధంగా హనుమాన్ సినిమా విజువల్స్ చూసినట్టు ఉంటుంది. రారాబాయి ఇట్లాంటి సినిమాలు చూసినట్టు ఉంటాయి. అమ్మతోడు ఈడిగిడనేమాడు సినిమా ఎట్లా చెప్పు. సినిమా అయితే లుక్ మొత్తం మనోజ్ గారి యాక్టింగ్ మొత్తం అదిరిపోయింది. మన మంచి మనోజ్ గారి యాక్టింగ్ మొత్తం చాలా బాగుంది. మన తేజ సజ్జ అయితే యాక్టింగ్ మొత్తం సూపర్. సినిమా చాలా బాగుంది. ఈ సినిమా చూస్తే అబ్బాబ్బా మెంటల్కి పోతున్నా. సినిమా చూస్తే ఆల్రెడీ 1,00,000 కోట్లు వచ్చింది. ఆల్రెడీ 1,00,000 కోట్లు దాటేసింది. పక్షి ఫైట్ అయితే సూపర్. పక్షి అయితే గద్ద ఎట్లా కొడుతుంది అట్లా కాదు, అట్లా కొడు చెప్పు. సూపర్. వాడు నాన్నైతే నాకు ప్రాణ స్నేహితుడమ్మా మంచు మనోజు. నా ఫ్రెండ్ మంచి మనోజు. చెప్పు మళ్ళీ చెప్పు. అమ్మా మంచి మనోజు నీకు నాన్నవుతే నా ప్రాణ చేస్తాడమ్మా మంచి మనోజు. అట్లా చేసినారా అమ్మా తోడు ఏమన్నా అదిరిపోయిందమ్మా. సూపర్ అన్నా నేను నిజం చెప్తున్నా. అమ్మ తోడు నా వీడియో నేను పోయి చూసినా నా ఈడ అవలప్పు కూడా నాయుడు. కాకపోతే నేను చెప్తున్నా బాహుబలిలో రానా అయితే మంచి మనోజు. అందరికి హాయ్. ఇప్పుడే చూశాడు మిరాయ్. తేజ అన్న ఏందన్నా ఏం యాక్టింగ్ అసలు. ఇప్పుడు చెప్తున్నా కదా ప్యాన్ ఇండియా మూవీ అనిపించుకున్నారు. ప్యాన్ ఇండియా మూవీ ఏంది, సినిమా ఏంది చెప్పడానికి నాకు మాటలు రావట్లేదు. లాస్ట్ లో శ్రీరాముడి ఎంట్రీ ఉంటుంది, హనుమాన్ ఎంట్రీ ఉంది. అబ్బా నాయనా నాకు మాటలు రావట్లేదు, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఈ తేజ సజ్జ గారు, కార్తిక్ గారు ఏంటి ఈ సినిమా ఎలా తీశారేంటి, డిఫరెంట్ ఆయుధాలు, డిఫరెంట్ కాన్సెప్ట్, మొత్తం 9 గ్రంథాలకు చూపించారు. 9 గ్రంథాలు ఇందులో సినిమా చూపించారు. అసలు ఏంటి ఊతే ఓన్లీ సౌండ్ పొల్యూషన్ తోటి కూడా ఫైట్లు చేసేటట్టు చూపించారు. లాస్ట్ లో రాముడు ఎంట్రీ, లాస్ట్ ఫైట్ ఉంది. అబ్బా నరాలు మొత్తం నిక్కబొడిచి అన్న. తేజ సజ్జ గారు దేవుడులా చూపించారు. ఇదే డైమండ్ ఉంది కదా లాస్ట్ టైం, ఇదే స్టిక్ అబ్బా స్టిక్ రాముడు ఎంట్రీ, అదే స్టిక్. 9 గ్రంథాలు కలిస్తే ఒక శక్తి, మిరాయ్ శక్తి, పెద్ద శక్తి మిరాయ్ అనేది. హనుమాన్ మూవీ ఏందన్నా, హనుమాన్ మూవీకి 20 ఇంతలో ఉంది. ఈ సినిమా చెప్తున్నా 10,000 కోట్లు పక్కా. ఈ సినిమా చెప్తున్నా కదా కంటిన్యూగా 10 days 15 days హౌస్ఫుల్ కాకపోతే అడగన్నా. ఇలాంటి సినిమా నేను చూడలేదు. నేను తెల్లవారులు పడుకోకుండా నిద్ర లేకుండా కూడా ఈ సినిమా కళ్ళు కంట్రెప్ప కొట్టకుండా సినిమా చూసిన. మంచు మనోజ్ గారు ఏం పర్ఫార్మెన్స్, ఏం స్టైల్. ముందుగా చెప్పాలంటే జై శ్రీరామ్ సినిమా అంత బాగుంది. అంటే రామునికి సంబంధించిన సినిమా, ఇది మన హిందూ ధర్మం సంబంధించింది. అంటే లాస్ట్ ఉంటుంది సీను ఆ రాముంది, అసలు 2 కళ్ళు సరిపో అంత బాగుంది ఆ సీన్ మాత్రం. మళ్ళీ మనం అయోధ్యలో పోయి చూసినట్టు అనిపిస్తుంది. ఆ సీన్ అంతా బాగా అనిపిస్తుంది. ఈ సినిమా తీసుకున్న తేజ్ గారి క్యారెక్టర్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ టైం హనుమాన్ కూడా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టిండు. హనుమాన్ తర్వాత మిరాజ్ సినిమా కూడా అంతే బ్లాక్ బస్టర్ కొట్టిండు. ఒక చిన్న స్థాయి నుంచి అంటే ఒక చిన్న చేలాస్టిస్గా చేసుకుంటా చిన్న స్థాయికి ఎదుక్కుంటా ఒక హనుమాన్ తర్వాత ఆయనకు ఒక తిరుగు లేకుండా హీరో పేరు సంపాదించుకొని ఈ సినిమా నుంచి ఇంకా పెద్ద పేరు సంపాదించుకుంటూ అంటే అలాంటి హీరో గారికి ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇక్కడ చూసుకుంటే మనోజ్ అన్న యాక్టింగ్ మాత్రం చెప్పొద్దు, చింపేసిన యాక్టింగ్, విలన్ మాత్రం ఇరగదీసేసిన విలన్ యాక్టింగ్ మాత్రం సూపర్ చేసి. హనుమాన్కి వచ్చి అది రామునికి ప్లస్ హనుమాన్కి సంబంధించిన సినిమా క్యారెక్టర్ డిఫరెంట్ ఉంటుంది. ఇది మిరాయి సినిమా అనేది ఒక మన హిందూ ధర్మానికి సంబంధించింది. ఒక లాస్ట్కి ఒక రాక్షసుని ఎలా చంపాలి, రాముడు పోయి ఒక రామణసు ఎలా చంపుతాడో మన ఇక్కడ లాస్ట్ సీన్ కూడా మన రాముని బాణం చూపించి చంపడం కూడా అలా ఆ సీన్ చూపించడం అది హైలైట్ అనిపించాలి. అంటే లాస్ట్ అంటే మళ్ళీ సెకండ్ పార్ట్లో వస్తుంది రానా గారు, అది రానా గారు అయితే చూపించారు, ప్రభాస్ అయితే కానీ సినిమా మాత్రం ఇది ఒక సెన్సేషన్ సినిమా. ఇంకోటి చెప్పాలి శ్రేయ గారి యాక్టింగ్ కూడా ఇరగదీసేసింది. అంటే వాళ్ళ తల్లి క్యారెక్టర్ ఉంటుంది హీరో గారికి, ఆమె కూడా బాగా చేసింది. జగపతి గారి యాక్టింగ్ మాత్రం సూపర్. అంటే ఈ సినిమా
చిన్న పిల్లల నుంచి మేము చెప్పాలి, చిన్న పిల్లల్ని తోలుకురావాలి స్కూల్కి, నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు చూపించాలి మన హిందూ ధర్మం. ఇలాంటి సినిమాలు మిస్ చేయొద్దు. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. వన్ టైం లాగ్ ఏం లేదు, కథ స్టోరీ తగ్గట్టు ఉంటుంది. స్టోరీ ఎలా ఉందో కథ తగ్గట్టు ఉంటుంది. లాగ్ ఏం లేదు, స్టోరీ తగ్గట్టు కథ తగ్గట్టు ఉంది. ఇది ఒక సినిమా, సెన్సేషనల్ సినిమా. 5కి 4.5 ఇస్తా. బ్లాక్ బస్టర్. అదృష్టం చేసుకొని పుట్టిండో తేజ సజ్జా గానీ సూపర్ సినిమాలు పడుతున్నాయి. పెద్ద పెద్ద హీరోల కంటే మంచి మంచి క్యారెక్టర్లు పడుతున్నాయి. 1000 కోట్లు కలెక్షన్ చేస్తారని చెప్తా. ప్రభాస్ గారు వాయిస్ వినిపిస్తుంది. ప్రభాస్ గారు బ్యాక్గ్రౌండ్ సూపర్ ఉన్నది. మన తెలుగు ఇండస్ట్రీకి దొరికిన పెద్ద ఆణిముత్యమైన ప్రపంచ ఇండస్ట్రీని ఏలేస్తాడు ఈ సినిమాతోని. ఈ మాత్రం పక్క. సెకండ్ లైఫ్ స్టార్ట్ చేసిండు. వాళ్ళ నాన్న ఇంట్లోకి వెళ్ళి గెంటేసి చాలా తప్పుడు పని చేసుకోండు. ఆయనే ఇది తీసుకొని కొట్టుకుంటాడు 2 చెంపల మీద. అది ఎంతమంత ఆనిముత్యాన్ని నేను బయటికి పంపించుకున్నానే అని చెప్పేసి. సార్ మీరు చేసిన క్యారెక్టర్లు అన్ని ఈ సినిమాలో చూపించేసిండు ఒక సినిమాతోని. మంచి మనోజ్ అన్న ఒకటే చెప్తున్నా, ఆయన పేదల మనిషి. పేదలకి ఏం ప్రాబ్లం ఉన్నా నలుగురులో వచ్చి కలుస్తున్నాడు మనోజ్ అన్న. అన్న నీకు మంచి ఫీచర్ ఉందన్న, మరో పెద్ద యోధుడు తయారవుతాడు తెలుగు ఇండస్ట్రీకి పక్క. బాగుంది. శ్రేయ చాలా రోజుల తర్వాత మంచి యాక్టింగ్. ఆమె అమరురాలు అవుతుంది కొడుకుని, కానీ తర్వాత దీనికోసం మిరాయి కోసం అమరురాలు అవుతుంది. సినిమా మాత్రం సూపర్. ఇట్లా కనబడంగానే ఫుల్ ఇట్లా వేసుకున్నారు మొత్తం. సూపర్ మేడం. మిరాయి అంటే ఒక 9 గ్రంథాలు ఉంటాయి. 9 గ్రంథాలకి ఒకళ్ళు ప్రాణం పోస్తారనమాట. దాన్ని ఆ 9 గ్రంథాలను మొత్తం ఆక్రమించుకొని ఈ దేశాన్ని ఏలేయాలని మనోజన చూస్తాడు. అది మిరాయిగా ఉంటది. ఆ మిరాయిని ఒక యోధుడు ఈమె, కానీ ఆ మిరాయి ఈయన చేతికి వస్తుంది. ఆయన చేతిలో ఉండే కర్రనే మిరాయి. అలా చూస్తారు కదా, ఆయన చేతిలో ఉండే కర్ర మిరాయి. చూస్తాడు మేడం, టైం ఉంటుంది చూస్తాడు మేడం. ఆ సార్కి అంత టైం ఉండదు, కానీ ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. తెలుగు ఇండస్ట్రీలో ఒక మంచి మెసేజర్ సినిమా ఇది. సినిమా చూడొచ్చు కంపల్సరీ. ఎందుకంటే పాత చరిత్రలో మొత్తం ఇప్పుడు తిరిగి రాసుకొస్తుండు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అట్లాంటివే వస్తున్నాయి పక్క. 1 మినిట్ కూడా సినిమా చూస్తున్నంత సేపు గూస్ బంప్స్. రేవంత్ రెడ్డి అన్న చూడన్న సినిమా మాత్రం చూడు. మీరు ఇంకో 100 మందికి తెలియజెప్తారు ఇట్లాంటి మంచి సినిమా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఫ్యాన్ గా చెప్తారా. జై రేవంత్ రెడ్డి అన్న మిరాయి ఇప్పుడు చూసాను. మిరాయి సినిమాలో మనోజ్ అన్న యాక్టింగ్ ఉందని అసలు నాకు నచ్చిందంటే, మనోజ్ అన్న కెరియర్ బెస్ట్ ఇచ్చారని చెప్తానైతే చింపేశాడు మనోజ్ అన్న. అసలు అన్న ఒకటే చెప్పాను, మనోజ్ అన్న కెరియర్ లో బెస్ట్ సినిమా అని చెప్తానైతే. తేజ సజ్జా గారి పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. ఓకే, కానీ నాకు నచ్చింది మాత్రం మనోజ్ అన్న చింపి తెంగింది అని చెప్తానైతే. అసలు వేరే లెవెల్ అన్న. అసలు అంటే ఆయన ఇన్ని సినిమాల నుంచి మనం చూసింది వేరు, ఈ సినిమాలో చూసింది వేరు. చాలా అంటే చాలా అనిపించింది అన్న. మనోజ్ అని ఒకటే చెప్తాను, ఇట్టు కొట్టాడు మనోజ్ అన్న. అంటే విలన్ రోల్ లో కూడా ఇంత బాగా చేస్తాడు యాక్టింగ్ అనేది నాకు అనిపించింది అన్న. చాలా అంటే చాలా యాక్టింగ్ వదిలిపోయాడు, ఆ క్యారెక్టర్ లో వదిలిపోయాడు. అంటే మనోజ్ అన్న చాలా నచ్చింది నాకైతే. అంతే, ఇక చాలా సినిమా చాలా బాగుంది అన్న. చూడండి అంతా సేమ్ హనుమాన్ స్టోరీ ఉంది. అదే మనకు సూపర్ పవర్ ఉంటుంది అదే సినిమా, కానీ ఇది బస్ డిఫరెంట్ గా ఉంది. హనుమాన్ సినిమా వేరు, ఇది వేరు, చాలా డిఫరెంట్ గా ఉంది. చాలా బాగుంది. సాంగ్ కూడా కట్ చేశారు, ఎందుకంటే అవసరం లేదు సాంగ్ లేదు, కట్ చేశారు. చాలా బాగుంది అన్న. ప్రతిదీ అంతేనా చింపేశారు. డైరెక్టర్ కార్తీక్ గట్టంనేని, రాజమౌళి తర్వాత రాజమౌళి డైరెక్టర్ అవుతాడు. చాలా అంత ఒక ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టారు, ఎక్కువ చేయలేదు. చాలా బాగుంది అనిపించింది. అంటే 60 కోట్లకి ఇలాంటి సినిమా తీయచ్చా అనేంతగా అనిపించింది నాకైతే. పక్కా దాటలే కానీ సినిమా బాగుంది. ఒక 5కి 4 ఇవ్వచ్చు. రేపు టాప్ 10 హీరోల్లో ఇతను కూడా చేరుకోవడం అనేది కంపల్సరీ. ఇది ఈ సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు. ఇంకా 2 సినిమాలు ఇలాగ తీసాడు అనుకో, తెలుగు ఇండస్ట్రీకి ఊచకోతే అలా ఉంది సినిమా స్టోరీ వచ్చేసి మొత్తం గూస్ బంప్సే. మన పురాతనమైన కథను తీసుకొని ఈ సినిమాలో చూపెట్టడం జరిగింది. ఈ సినిమా వచ్చేసి యూత్ కు కొత్త జనరేషన్ సినిమా, ముసలి వాళ్లకు దేవుళ్ళ సినిమా. చాలా సూపర్ ఉంది. మంచు మనోజ్ యాక్టింగ్ వచ్చేసి తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు విలన్లు ఎంతో మంది వస్తున్నారు. ఇతను చాలా డిఫరెంట్ గా వచ్చి నెంబర్ 1 అని ప్రూవ్ చేసుకున్నాడని ఈ సినిమాతో పక్కా నమ్ముతున్నాను. ఈ సినిమాతో పక్కా మనోజ్ కి ఆఫర్లు వస్తాయి, కంపల్సరీ వస్తాయి. ప్రతి ఒక్క థియేటర్కి ఎక్స్ప్లెయిన్ చేయండి బ్రో. సినిమా మాత్రం ఊరా మాస్తుంది. అపాయం ఉందంటే అంబికా వస్తుంది, అపాయం ఉందంటే మన తేజ వస్తాడు. మామూలుగా లేదు సినిమా మాత్రం. ప్రతి ఒక్క థియేటర్కి ఎక్స్ప్లెయిన్ చేయండి బ్రో. సినిమా మాత్రం ఊరా మాస్తుంది. నిజంగా ఒక సనాతన ధర్మం గురించి తెలియాలి, మన గ్రంథాల గురించి తెలియాలి, ఒక బ్యాక్ స్వాడ్ ఒక దేవుని మనిషి చేసే యుద్ధం జరగాలి తెలియాలంటే ప్రతి ఒక్క థియేటర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్రతి ఒక్క థియేటర్కి చూడాల్సిన సినిమా మామూలుగా లేదు బ్రో.
మైండ్ గూస్ బాంబ్స్ థియరీ అని చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ చూడకపోతే మీ కర్మ అని చెప్పుకోవచ్చు బ్రో. నిజంగా ఒక తెలుగు హిందూ ధర్మంలో పుట్టినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను బ్రో. ప్రతి ఒక్క టెరికల్ ఎక్స్ప్లెయిన్ చేయరు బ్రో. సినిమా మాత్రం ఊరా మాస్ ఉంది. ఫస్ట్ స్టార్టింగ్ లో 10 minutes వాయిస్ ఓవర్ ఉందని అంటున్నారు. కన్ఫర్మేషన్ ఇంకా తెలియదు. హ్యాండ్ లాగా కొడుతుంది. ప్రతి ఒక్క టెరికల్ ఎక్స్ప్లెయిన్ చేయాలని మనస్ఫూర్తిగా కొట్టున్నారు బ్రో. ఎందుకంటే జై శ్రీరామ్ వేరే లెవెల్ బ్రో. బ్యాక్ స్పాడ్ ఒక చేతవాడి క్యారెక్టర్ అంటారు కదా, ఆ ఎలివేషన్ మాత్రం పీక్స్ లో తీసాడని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఇరిగా తీస్తారు భయ. మన శ్రేయ గారు కానివ్వండి, రీతిక గారు కానివ్వండి, మన హీరో తేజ సజ్జ గారి కానీ ఎలివేషన్స్ మాత్రం మామూలుగా లేవు బ్రో. సినిమా అనుమానం ఒక ప్యాండిల్ లేవు అయితే దాన్ని మించి 2.0 అని చెప్పుకోవచ్చు బ్రో. ఏంది బ్రో అసలు మన తేజ సజ్జ ఈ సినిమాల కోసమే పుట్టాడా? మన హిస్టరికల్ పార్ట్ ని మొత్తం మనకు డివైడ్ చేసి మన గ్రంథాలు జరిగే విధానం చూపించడానికి పుట్టాడని అనిపిస్తుంది. వేరే లెవెల్ థియేటర్ ఎక్స్పీరియన్స్ మాత్రం ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి సినిమా రేటింగ్ బ్రో. రేటింగ్ కాదు బ్రో సినిమాకి. ఆయన యాక్టింగ్, ఆయన స్కిల్స్ కి, ఆ డెడికేషన్ కి మనం రేటింగ్ ఇచ్చేంత కాదు. వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడ్డారు, దానికి మనం సినిమా బాగుంటే బాగుందని చెప్పాలి కానీ రేటింగ్ గిటింగ్ మనం ఇచ్చేంత కాదు. ఎందుకంటే మన సనాతన ధర్మం గురించి చెప్పాలంటే ఒక హిందూ గర్వపడే సినిమా అని చెప్పుకోవచ్చు. మన మిరాయి మూవీ చాలా అంటే చాలా బాగుంది అన్న, నిజం చెప్తాను. అంటే మంచు మనోజ్ గారు కంబ్యాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన చెప్పిన స్టేజ్ మీద నేను 5 years బ్యాక్ ఈ స్టోరీ ఒప్పుకున్నాను, ఈ స్టోరీ ఒప్పుకుంటే నిజంగా మొన్న వచ్చిన సినిమాలతో పోల్చుకుంటే ఆయన కంబ్యాకే కాదు. అసలు ఆయన రేంజ్కి అది కాదు. మొన్నటిదాకా హీరో అనుకున్నాం కానీ అన్న నువ్వు ఇక్కడి నుంచి విలన్ గుర్తుపెట్టుకో, నువ్వు విలన్ అయితేనే నేను వస్తా, నేను నీకోసం వచ్చే సినిమా అయితే అన్న మ్యాడ్ ఎక్కిచ్చావన్నా. నిజంగా ఆ తేజ సజ్జ వచ్చినప్పుడు కూడా నాకు భూజంస్ రాలేదు కానీ నువ్వు వచ్చి ఒక్కొక్కరిని నరుగుతుంటే ఆ ఫైట్స్ ఏంటన్నా నిజంగా తేజ సజ్జ కూడా చాలా బాగా నటించారు. అంటే బాలు సినిమాలో శ్రేయ గారు ఇద్దరు ఎలా అయితే నడిపించారో అలా ఈ సినిమాలో కూడా మదర్ క్యారెక్టర్ చేసింది ఆవిడ. నిజంగా శ్రేయ గారు ఒకప్పుడు చిన్నప్పుడు మీ సినిమాలు చూస్తూ టిఫిన్ చేసేవాడిని, కానీ ఇప్పుడు మీ సినిమా చూస్తూ భోజనం చేసి స్థాయికి వచ్చాను, అంటే పెద్దోడిని అయ్యాను. అంటే చాలా బాగుంది. అంటే తల్లి ఒక తెగ కోసం, తను నమ్ముకున్న రాజ్యం కోసం, తన పూర్వం నుంచి వచ్చి సంపదను కాపాడాలని కోసం ఆవిడ ఎట్లయితే ప్రాణాలు అర్పించిందో ఆవిడ కోసం కొడుకు కూడా ప్రాణ త్యాగలు ఇవ్వడానికి అర్పించడానికి వెళ్తాడు. ఆవిడ ప్రాణాలు కాలిపోతూ ఉంటాయి, రాముడు వచ్చి కాపాడతాడు. నిజంగా అదొక సీను నీ క్లైమాక్స్ లో ఒక 10 నిమిషాలు భూస్వంస్ అబ్బా, ఇంకా చూసుకోకరొద్దు. అంటే స్టోరీ మొత్తం చెప్తే బాగోదు. మీరైతే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వెళ్ళి చూడండి బ్రో. మూవీలో సాంగ్ లేదంట కదా? సాంగ్ ఎందుకబ్బా, నిజం చెప్తే సాంగ్ తీసేయడమే మంచిదైంది. ఎందుకంటే అంత సీరియస్నెస్ మూవీలో ఈ వైబ్ ఉంది అంటే అవ్వదు. అంతా ఏంటి ప్రెజెంటేషనే కావాలి మాకు. అంటే ఎడిటర్ ఎవరో కానీ మంచి పని చేసావు అబ్బా. ఆ వైబ్ ఉంది నేను హోమ్ థియేటర్లో పెట్టుకుని ఇంటికాడ చూస్తాను కానీ సినిమా అయితే చాలా సీరియస్గా ఉంది. ప్రతి సీను క్లైమాక్స్ లో ఉంటుంది. హాలీ చెప్పినట్టు చాలా బాగుంది. ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి. ప్రభాస్ గారు వాయిస్ ఓవర్ ఉందంటారు. ప్రభాస్ గారు వాయిస్ ఓవర్ నాకు ఎక్కడ కనిపించలేదు. ఎవరో చెప్పుంటారు సొల్లు. మీరు అయితే టికెట్ బుక్ చేసుకోండి అర్జెంట్ గా, ఖాళీ ఎందుకంటే ఫుల్ అయిపోతున్నాయి. వచ్చి చూడండి. ఆన్లైన్లో మనంతా జెన్యూన్ రివ్యూ. మీరే అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే పురాణాల నేపథ్యంలో సాగే ఫుల్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ మిరాయి. దీంట్లో చెడుగా మన మంచు మనోజ్, గుడ్ గా తేజ సజ్జ వీళ్ళిద్దరి మధ్య జరిగే సినిమానే మిరాయి. అందులో వచ్చే పాత్రలు శ్రేయ గారు, మన రితికా నాయక్, జగత్ బాబు, వీళ్ళు. సినిమా అయితే మిరాయి ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది మన తెలుగు సినిమాని. అంత బాగుంది. ఒక్కడు కూడా నెగిటివ్ చేయడానికి లేదండి. ఇంతవరకు రివ్యూ తీసుకున్న అన్ని కూడా గుడ్ రివ్యూలే. మనోజ్ గారి 2.0 స్టార్ట్ అయింది. ఆయన కొడుకు వచ్చాడని చెప్పండి. మంచి ఫ్యాన్స్ మీ మీద ఈగ వాళ్ళని ఢిల్లీ తగలబెట్టేస్తాడు మంచు మనోజ్. ఈసారి బాక్స్ ఆఫీస్ కూడా మొత్తం చించి పడేశాడు మన మంచు మనోజ్. తేజ సజ్జ గారు ఎంచుకుంటే పాత్రలు ఏంటి, మీకు ఒకరికి దొరుకుతాయి ఇలాంటి స్క్రిప్ట్స్, మీ దగ్గరికే వస్తారా డైరెక్టర్స్ మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని అన్నట్టు తీశారు. 3 సంవత్సరాలు ఆయన హనుమాన్ లాంటి ప్యాన్ ఇండియా తర్వాత 3 సంవత్సరాలు వెయిట్ చేసినందుకు ఆయన సక్సెస్ దొరికిందండి. ప్యాన్ ఇండియాలో కాదు, వరల్డ్ వైడ్, గ్లోబల్ వైడ్ గా ఆయనకి మంచి హిట్ అయితే పడింది. ఈ సినిమా లాంటి సినిమాలు ఇంక 2 పడితే ప్రభాస్ గారి తరువాత మన తేజ సజ్జ గారు అనే రేంజ్కి ఎదిగిపోతారు. ఇలాంటి సినిమాలు ఇంకా మంచి సినిమాలు మన తెలుగు నుండి రావాలని నేను కోరుకుంటున్నాను. కాకినాడ వెళ్తే గుర్తొస్తుంది కాజా, సూపర్ మ్యాన్ హీరో అంటేనే మన తేజ అన్నట్లు చాలా 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 బాగుంది. ముంబైలో ఉంటుంది ఐశ్వర్య రాయ్. మీరు అంతా తప్పకుండా చూడాలి మిరాయ్. అంత బాగుంది. సాంగ్ ఉంటుంటే నేనైతే డాన్స్ వైబ్ ఉంది బేబీ వైబ్ ఉందిలే అన్నట్టు ఇట్లేదు కానీ సాంగ్ లేదు అందులో. అంటే పార్ట్ 2లో ఉందేమో, ఇది పార్ట్ 1 లాగే ఉంది. ఎందుకంటే లాస్ట్ రాముల వారు వేసే బాణం సీన్ కూడా మంచు మనోజ్ చనిపోయినట్టు ఎక్కడా చూపించలేదు. నాకు తెలిసి పార్ట్ 2 ఉందని నేను అనుకుంటున్నాను. దానికోసం ఈగర్లీ వెయిటింగ్. కార్తిక్ ఘట్టమనేని గారు ఉన్నా లేకపోయినా మీరైతే పార్ట్ 2 చూడాలి. ఇంత పెద్ద విజయం సాధించిన తర్వాత ఒక చిన్న సినిమా కాంతారా అంత పెద్ద విజయం చెందిన కాంతారా 2 తీశారు. మీరు ఇంత పెద్ద సినిమా ఇంకా పెద్ద హిట్ కొట్టిన తర్వాత మీరు మిరాయి 2 తీయకపోతే ఫ్యాన్స్ అందరూ డిసప్పాయింట్ అవుతారు. మీరు తప్పకుండా మిరాయి 2 తీయాలి.
అందరికి ఒకటే చెప్తున్నాను, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ ఈ మూవీలో అందాలతో ఆరబోసింది మన రితికా నాయక్. చాలా చాలా క్యూట్ గా ఉంది రితికా నాయక్. శ్రేయ గారిని చాలా రోజుల తర్వాత ఇంత మంచి క్యారెక్టర్ ఎలా డిజైన్ చేశారో కార్తీక్ గడమనేని గారు నాకు తెలియదు. మా సీరియల్ క్యార్ ఆఫ్ అడ్రస్ గోపిచంద్ మల్లినేని ప్యాన్ ఇండియాలో చాలా చాలా అందంగా చూపెట్టాడు మన కార్తీక్ ఘట్టమనేని అన్నట్టు. బాగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఓవరాల్ గా దీని రేటింగ్ అయితే 5కి 4.8 ఇవ్వచ్చు. తప్పకుండా అందరూ చూడండి మిరాయ్, వాచింగ్ ద మిరాయ్. ఇప్పుడైతే ఏంటంటే మన మిరాయ్ సినిమా చూడడానికి వచ్చాను. హనుమాన్ సినిమా తర్వాత ఇది కూడా ఇంకో పాన్ ఇండియా సినిమా కదా, ఎలా ఉంటుందా అని చెప్పి భారీ ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చాను. కానీ ఇది పాన్ ఇండియా సినిమా కాదన్నా పాన్ వరల్డ్ సినిమా అని చెప్పి చెప్తా. నిజంగా యావత్ భారతదేశం మొత్తం గర్వించదగ్గ సినిమా. లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో ఏంటంటే శ్రీరాముడి ఎంట్రీకి థియేటర్ లో అరుపులు కేకలతో మారుమోగిపోయి దద్దరిల్లిపోయింది భయ్య. నిజంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్, విజువల్స్ కావచ్చు, స్టోరీ పరంగా చూసుకున్నా ఏ విధంగా చూసుకున్నా కానీ 9వ గ్రంథం గురించి అసలు ఆ ఫైటింగ్ సీన్ విజువల్స్ కావచ్చు అసలు మామూలుగా పెట్టలేదు భయ్య. ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. నిజంగా తేజ సజ్జా గారి కెరియర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ టాప్ 1 సినిమా అంటే మిరాయ్ సినిమా అని చెప్తానా. నిజంగా ఇంటర్వెల్ బ్యాంక్ సీన్ ను నిజంగా ట్విస్ట్ భలే పెట్టాడు భయ్య. అండ్ సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్, విజువల్స్ నిజంగా ఎక్కడ కూడా డిసప్పాయింట్ అనిపించలేదు భయ్య. నిజంగా ఒక వన్ ఆఫ్ ది బెస్ట్, బిగ్గెస్ట్, స్ట్రాంగ్ కంబ్యాక్ అన్న సినిమా. ప్రతి ఒక్క ఆడియన్స్ అందరూ ఏంటంటే భారతదేశంలో ఉన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా, చూడదగ్గ సినిమా, అందరికి నచ్చే సినిమా, అందరు మెచ్చే సినిమా అన్న ఇది. ఓకే, మంచు మనోజ్ గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్, లాస్ట్ క్లైమాక్స్ సీన్ అంటే మామూలుగా ఏ సినిమాలో అయినా సరే హీరో విలన్స్ ఏంటంటే కొట్టుకోవడం మనం కామన్ గా చూస్తుంటాము. కానీ లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో ఏంటంటే ఒకటే ఒక ఫైట్ సీన్ ఎలివేషన్ పెట్టారు భయ్య. అసలు అది మామూలుగా పెట్టలేదు. నువ్వా నేనా అనే రేంజ్ లో విలన్ రోల్ ఇచ్చారు. కానీ ఆయనకి ఇచ్చిన విలన్ రోల్ పర్ఫార్మెన్స్ ఏంటంటే ఊహాగానాల్ని మించిపోయే లెవెల్లో అసలు తోపు లెవెల్లో చేశారని చెప్పుకోవచ్చు అన్న. రేటింగ్ 4 ఇస్తా అన్న. నిజంగా బాగుందన్న మూవీ.